వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ఈరోజు మనతో వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత కురుగుండ్ల రామకృష్ణ ఉన్నారు. ఆయనతో ఈరోజు ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే సార్. సో ముందుగా నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది సార్? నియోజకవర్గం పార్టీ పరిస్థితి బాగుంది, నియోజకవర్గం కూడా బాగుంది. ఎందుకు బాగుందంటే 14 నుంచి 19 దాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు డెవలప్మెంట్ బ్రహ్మాండం చేసాం. 143 పంచాయతీలు ఉంటే 143 పంచాయతీలు ఆ గ్రామానికి ఏం కవర్ చేసాం. అదేవిధంగా వెంకటగిరి మున్సిపాలిటీ చేసి ఫండ్స్ లేక ఉంటే కూడా మరి ఇది వెనకబడ్డ ప్రాంతం అని చెప్పనేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే ఫండ్స్ తీసుకొచ్చాం. మున్సిపాలిటీలో కూడా అన్ని వీధుల్లో సిమెంట్ రోడ్లు వేసాం, తార్ రోడ్లు వేసాం. వెంకటగిరిలో డబుల్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ పెట్టాం. ఎల్ఈడి బల్బులు వైజాగ్ తర్వాత వెంకటగిరిలోనే ఫస్ట్ పెట్టాం ఎల్ఈడి బల్బులు. సో ఇప్పుడు వెంకటగిరిలో వైసీపీ ప్రభావం కూడా ఎక్కువ ఉందనేది టాక్. దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు మళ్ళీ కూడా అధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టింది కదా, సో మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ప్రత్యర్థిని? మేము ప్రజల దగ్గరికి పోయే హక్కు మాకుంది. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తున్నాం. ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఏ పని చేయలే. వాళ్ళు వచ్చి ఓటు ఏమని అడుగుతారు? అడిగే హక్కు మాకుంది, వాళ్ళకి లేదు. అదే మా నమ్మకం. అంటే ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా నియోజకవర్గంలో? అది ప్రజలకి అందరూ తెలుసు. ఏమి చేయాల, అట్లా మట్టేలా రోడ్డేలా ఎక్కడ కూడా ఒక మంచి పని చేసిన దాఖలు లేవు. అట్లీస్ట్ ఒక 10,000 రూపాయలు పని కూడా చేయలేవాళ్ళు. సో మీ వ్యూహం ఏంటి సార్? ఇప్పుడు మీరు ఏ దేంట్లో మీరు జనాల దగ్గరికి వెళ్తున్నారు? ఇప్పుడు మేము గతంలో ప్రభుత్వం ఉండేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన దగ్గర అడిగి రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా ఆయన ధైర్యంగా అన్ని రకాల ఏమడిగినా కానీ అన్నీ కూడా ఇచ్చాడు, అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ వైసీపీ ప్రతి స్థానాల్లో అంటే అభ్యర్థులు మార్చుకుంటూ వెళ్తుంది, కానీ టీడీపీ మాత్రం ఎలాంటి అభ్యర్థులు మార్చడం లేదు ఎక్కడ కూడా. అలాగే ఇక్కడ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గంలో కూడా సేమ్ మిమ్మల్ని మళ్ళీ రిపీట్గా అభ్యర్థిగా నిలబెట్టారు. అసలు చంద్రబాబు ఒక ధైర్యం ఏంది అసలు? ఒక నమ్మకం. మా ఊరికే మనుషులు మారినంత మాత్రాన గెలుస్తారని లేదు. మా నాయకుడికి నమ్మకం ఉంది కాబట్టి మాకే ఇస్తున్నాడు. నమ్మకం లేకపోతే ఎవడు అసలు. జగన్మోహన్ రెడ్డి కాకుండా ఏడ పనికి రానటువంటి వాడు ఆడ పనికి వస్తాడు, ఆడ పరిణామం ఏట పనికి వస్తాడు. అది సమాధానం జగన్ చెప్పాలి. ఓకే, తీసేసి వేరే వాళ్ళు పెడితే అదే వేరు. మనుషుల్ని ఇక్కడ అక్కడ ఇక్కడ పెడితే ఏడు చెత్త అక్కడ ఉంటుందా? అక్కడ చెత్తకి ఉంటుంది. అది మీరు పలు దఫాలు ఎమ్మెల్యేగా చేశారు. మీరు చేసిన అభివృద్ధి ఏం చేశారంటే ఏం చెప్తారు సార్? ఎంతవరకు అభివృద్ధి చేశారంటే? అది ప్రజలకు కూడా తెలుసు. మేము ఏ గ్రామంలో ఏమేమి పనిచేసాము అంతా ఉంది. మేము మా టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ మేము 4-5 కోట్లు తెచ్చిచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చేదానికి కూడా 10,000 మేము 10 లక్షలు కూడా ఇచ్చాం. హార్ట్ ఆపరేషన్ అంటే 10 lakhs ఇప్పించాం. ఇంకా బాగా అంటే ఎస్సీలకి అయితే 15 లక్షలు ఇప్పించాం. అదేవిధంగా విదేశీ విద్య, మా నాయకుడు ఎవరైతే చదువుకుంటారో విదేశీ విద్య పంపించడానికి పంపించాడు. ఈరోజు ఆ విదేశీ విద్య కూడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తున్నాడు కానీ ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు. ఏ హాస్పిటల్ పోయినా కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. అదేవిధంగా విదేశీ విద్య లేదు. మరి ఆయన మాటలు చెప్తున్నా కానీ పనితనం అయితే లేదు. క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నియోజకవర్గంలో మళ్ళీ అధికారంలోకి వస్తే పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు పూర్తి చేసే ఉంటుంది? ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంకేమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్ళి నేను కూడా చేస్తాం. అంటే ఎలాంటి పనులు పెండింగ్ ఉన్నాయి సార్ మీ దృష్టికి వచ్చినవి? ఇంకా కూడా అప్పుడు అన్ని చెరువులు రిపేర్ చేశాం కాబట్టి ఈరోజు రైతులు పుష్కలంగా తెగిపోకుండా పైర్లు పెట్టుకున్నారు బ్రహ్మాండంగా. ఇంకా అట్లాంటి పనులు కొరవలు ఉంటాయి, అవన్నీ పూర్తి చేస్తాం.
ఓకే ఇంకా ఏ గ్రామాలు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా షార్ట్అవుట్ చేసుకొని ఓకే. ఆ పనులను కూడా పనిచేస్తాం. సో ఫైనల్ గా మీరు ప్రజలకి సాస్ టీవీ తరపున ఏం చెప్పదలుచుకున్నారు సార్ రానున్న ఎన్నికలకి? రానున్న ఎన్నికలకి మేమేమైతే చేసామో అది ప్రజలకు మళ్ళా గుర్తు చేసి మళ్ళా ఇంకేమైతే ఉన్నాయో ఆ పనులు చేస్తామనే పోతాం ప్రజల దగ్గరికి. ఓకే. సో ఏదేమైనా అధికారంలోకి వచ్చేది మేమే, పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేస్తాం అని చెప్పి కురుగొండ రామకృష్ణ మనతో సాస్ టీవీ తరపున మాట్లాడుతున్నారు. సో ఇది వాళ్ళ ర్యాండమ్ విత్ రిహాన్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. నమస్కారం.